మార్నింగ్ 7 గంటలకైతే డ్యూటీ అయితే దొరికింది. సో, మనమైతే మార్నింగ్ 7 గంటలకే బయలుదేరి ఇంట్లో నుంచి అయితే డ్యూటీకైతే వెళ్ళబోతున్నాం. సో, వెళ్తున్నప్పుడైతే సన్ అయితే చాలా గ్లో అయితే అప్పుడే వస్తుందనమాట. సన్‌రైజ్ అయితే చూసుకుంటూ అలాగే కస్టమర్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మనకైతే జైలర్‌లో తీసిన షూటింగ్ లొకేషన్ అయితే ఒకటి దొరికింది. సో, అది కూడా వీడియో తీసాం. సో, కార్ అయితే ఇదే గైస్ ఈ కార్ ఈరోజు తోలబోతున్నాం. సో, బాగా డస్ట్‌గా ఉందని కొంచెం అయితే క్లీన్ చేయమని చెప్పారు. మనమైతే కొంచెం వాటర్ తీసుకొని సైడ్‌లన్నీ క్లీన్ చేసేసి మొత్తం అయితే నీట్‌గా పెట్టేసాం. ఇలాంటియన్నీ అరుదుగా జరుగుతుంటాయి. సో, కస్టమర్‌నయితే పిక్ చేసుకొని మనమైతే డ్రాప్ చేసేసాం. డ్రాప్ చేసిన తర్వాత మనమైతే టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాం. సో, కొంచెం దూరం అయితే టిఫిన్ ఉంది. అందుకని మనం కార్ తీసుకొని అయితే వెళ్తున్నాం. కార్ అక్కడ పెట్టడానికి కూడా లేదు ఏమి. అందుకని కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం. సో, కార్ అయితే తీసుకెళ్ళి కార్ చూడండి చాలా అయితే నీట్‌గా అయితే ఉంది. కొంచెం పర్లేదు. కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో, టిఫిన్ కొట్టుకైతే దగ్గరికైతే వచ్చేసాం. అక్కడికెళ్ళి అయితే ఏం తిందామని ఆలోచిస్తుంటే ఇడ్లీ ఉన్నాయని చెప్పారు. సో, ఇడ్లీ అయితే తీసుకొని తిన్నాం. దాని తర్వాత ఒక పూరి, దాని తర్వాత అయితే ఒక టీ అయితే తాగాను. సో, అయన్నీ తాగేసిన తర్వాత కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి సో, మళ్ళీ అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం సేపు అయితే మధ్యాహ్నం అయిపోయింది. సో, వాళ్ళు తినడానికి వెళ్ళారు. మనకి కొంచెం మనీ ఇచ్చి తిందామని చెప్పారు. సో, పక్కనే బిర్యానీ తినొచ్చి అయితే మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. సో, తర్వాత ఒక కార్న్, ఒక పెప్సీ, స్ప్రైట్ అయితే తాగేసాం. తర్వాత సాయంత్రం ఈవినింగ్ 6 అయిపోయింది. సో, టీ, ఒక వడ అయితే తినేసాం. తర్వాత కార్‌లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటికొచ్చేసరికి మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 దాకా అయింది. దీనికైతే మనకు మొత్తం 1500